స్టార్ట్ కంటెంట్ క్రియేషన్ అని చెప్పేసి. చలో ఇప్పుడు మనం స్కూటీ బుక్ చేయడానికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిపోయినా హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే టిఫిన్ చేయడానికి పోతున్నాం. ఇప్పుడు మస్తు వాన పడుతుంది, అసలు లగ్గలేదు. నైట్ నుంచి ఒకటే సిచ్యువేషన్. దా ఓంబా, ఓ ఫుల్ రెయిన్ కొడుతుంది, వాన కొడుతుంది. టిఫిన్ చేయడానికి వచ్చినాం. దోశ, చెరొక దోశ తీసుకున్నాం. సో గాయ్స్, మొత్తానికి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఒక స్కూటీ బుక్ చేసుకుందాం అని చెప్పేసి. సో ఈరోజు మనం స్కూటీ బుక్ చేయడానికి పోదాము. సో మా డాడీ వచ్చినాక స్కూటీ బుక్ చేసుకోవడానికి పోతున్నాం కదా, స్టాక్ లేదన్నాడు. స్టాక్ వచ్చేసి దసరా రోజన్నా దసరా తెల్లారి అని ఇస్తున్నాడు బండిని. సో మా డాడీ రాగానే పోయి స్కూటీ బుక్ చేసుకోవడానికి పోదాము. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు మాత్రం బుక్ చేయడానికి మాత్రం పోతున్నాం. ఈరోజు స్టాక్ లేదన్నాడు. ఇన్కేస్ స్టాక్ ఉంటే మాత్రం తీసుకొని వచ్చేస్తాం దాని బండిని ఈరోజు. సో మీకు వెళ్ళే దారిలో యాదగిరిగుట్టకి వెళ్ళి మేము ఇప్పుడు బండి బుక్ చేయడానికి పోతున్నాం. సో వెళ్ళే దారిలో నేను మీకు కొన్ని క్లిప్స్ వేస్తాను. అక్కడ ఏమన్నా మంచిగా అనిపిస్తే నాకు చూసేది, ఏమన్నా వెదర్ క్లైమేట్స్ కానీ ఏదైనా ఉంటే నేను మీకు క్లిప్స్ వేస్తాను. సో చలో ఇప్పుడు మనం స్కూటీ బుక్ చేయడానికి వెళ్దాం. వెళ్ళే దారిలో మీకు చూపిస్తాను నేను స్కూటీ బుక్ చేసుకునేది, ఆడ ప్రాసెసింగ్ అదంతా మీకు నేను చూపిస్తాను. ఓకే గాయ్స్, ఇప్పుడే మనం యాదగిరిగుట్టకు వచ్చినాం. బండి తీసుకొని వచ్చినాం. బండి తీసుకోబోతున్నాం. ఏ బండి తీసుకుంటున్నాం ఇంకా అని చెప్పేసి నేను వీడియోలు చూపిస్తాను. సో ఇంకోటి ఏంటంటే నేను వీడియో షూట్ చేద్దాం అనుకుని వచ్చే ట్రావెలింగ్ టైంలో సో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఏదో అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసిన. సో చూపిస్తాం మీకు బండి తీసుకునే, బండి ప్రాసెసింగ్ మొత్తం చూపిస్తున్నాం. సో గాయ్స్, మొత్తానికి అయితే ఈ కలర్ అయితే ఫిక్స్ అయిపోయినాం. పోయి లోపలికి వెళ్ళి బండి బుక్ చేద్దాం. బండి జరిగే ప్రాసెసింగ్ మొత్తం మీకు ముందు చూపిస్తాను. సో ఇక్కడ యాదగిరిగుట్టలో పెద్దది షోరూమ్. సో లోపలికి వెళ్ళి మా డాడీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తున్నారు. దానికి ఫీ పేమెంట్స్ ఎంత, బండి ఎంత, దాని కాస్ట్ ఎంత అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మన బండి అయితే ఇప్పుడు వాషింగ్కి వెళ్తుంది. ఇప్పుడే దానికి ఎంత పేమెంట్లు అన్నీ మాట్లాడేసారు. ఇది వాషింగ్కి వెళ్తుంది బండి. వాషింగ్కి వెళ్ళినాక దీనికి సో మన బండి అనేది ఇప్పుడు వాషింగ్కి వెళ్తుంది. ఆల్రెడీ మనం బుక్ చేసుకున్నాం కదా. సో ఈ బండికి ఇప్పుడు తాళాలు చెక్ చేస్తున్నారు. చూడండి ఎన్ని తాళాలు ఉన్నాయో. ఆ తాళాలలో మన బండి తాళం ఏంది ఏం కదా అని చెప్పేసి ఒకటే వెతుకుతున్నాడు. ఆయన పాపం చాలాసేపు నుంచి వెతుకుతున్నాడు. చూసినా నేను అడివేజ్ నేను కూడా ట్రై చేసినా, కాకపోతే చాలా ఉన్నాయి తాళాలు అని చెప్పేసి నేను వీడియో రికార్డ్ చేసుకుంటూ కూర్చున్నా. సో మా డాడీ మొత్తానికి అయితే అన్ని క్లియర్ అయిపోయినాయి. డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసేసారు. సో డాక్యుమెంట్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత సిగ్నేచర్స్ అన్ని స్టార్ట్ చేసారు. చాలా సిగ్నేచర్స్ ఉన్నాయంటే చాలా సిగ్నేచర్స్ పెట్టాలని చెప్పేసి. సో మొత్తానికి అయితే పేమెంట్ కంప్లీట్ అయిపోయింది. సో సిగ్నేచర్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మొత్తం బండి అంతా అయిపోయింది. సో ప్రాసెసింగ్ నెక్స్ట్ మనకు వచ్చేసి సో మొత్తానికి అయితే మన బండి వాషింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫిట్ చేస్తున్నారు. సో సీట్ కవర్ వేయడానికి సీట్ తీసుకెళ్ళిపోయింది దాని మీద ఉన్నది. సో మనకి 5 లీటర్ పెట్రోల్తో పాటు ఒక హెల్మెట్ అనేది ఫ్రీ ఇచ్చారు మనకి, డిస్కౌంట్ త్రూ ఏదో ఆఫర్లో అంట. ఎందుకంటే మనం కార్డ్ వేసుకున్నాం లగేజ్ బ్యాగ్ ప్రాసెసింగ్ అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఒక చిన్న ఫోటో తీరు, వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం ఫోటో దింపుకున్నారు ఒకటి. బండి టైర్ అయిపోయింది. సో బండి టైర్లో గాలి ఉందా లేదని చెప్పేసి ముందర టైర్లో వెనక టైర్లో గాలి చెక్ చేపిస్తున్నాం. సో గాలి తక్కువ ఉందని చెప్పేసి గాలి పెట్టిస్తున్నాం. సో ఫైనల్లీ మేము బండి వచ్చేసింది. బండి బుక్ చేసినాం. బండి మొత్తం మన డెలివరీ అయిపోయింది. బండి తీసుకుని వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోయినాక చూపిస్తాను. ఈరోజు నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు. సో ఇదే ఈరోజు బ్లాగ్. సో
నైట్ మాట్లాడుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్, లవ్ యూ గైస్, బై బై. సబ్స్క్రైబ్. సో గైస్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం. టైం ఇప్పుడు అరౌండ్ 7:30 అవుతుంది. సో నిన్నటి బ్లాగ్లో నేను దానికి తమ్నేల్ ఎడిట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం బండి బుక్ చేయడానికి పోయినాం కదా. సో మనకు టైం లేకుండా ఆ వీడియోకి తమ్నేల్ చేయలేదు. సో దానికి వ్యూస్ అంతగానం రాలేదు. సో ఓకే, ఇన్ కేస్ లీవ్ ఇట్. ఇప్పుడే మన ఇంటికి వచ్చేసినాం, బండి తీసుకొని ఇంటికి వచ్చేసినాం. సో రేపు పొద్దున మన బండి కొత్త బండి తీసుకున్నాం కదా. సో ఆ బండిని పూజ చేయించుకోవడానికి పోదాం. అది ఎటు పోతా ఏం కదా అని చెప్పేసి మీకు చూపిస్తా నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరీ మీకు చూపిస్తా పూజ చేయడానికి పోయేది. సో మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళిపోతాం, పోయి పూజ చేసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం 10,000 స్టెప్స్ అసలు కంప్లీట్ చేయలేదు. సో ఫుల్ వాన పడుతుంది, బయటికి వెళ్దామన్నా కూడా లేదు. మస్తు అంటే పోయిన బ్లాగ్లో ఆల్రెడీ అంబ్రిల్లా పట్టుకొని చేసిన కదా బ్లాగ్. సో అట్లా చేద్దాం అనుకున్నా కానీ మస్తు వాన పడుతుంది, ఆ సౌండ్ కూడా వినిపించదు, నేను మాట్లాడేది నేను చేసేది కూడా వినిపించదు. సో అందుకని ఈరోజు 10,000 స్టెప్స్ అనేది ఈరోజు నిన్న నడవలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చూసిన వాళ్ళు కొంచెం చాలా వ్యూస్ అనేవి చాలా పోతున్నాయి, బట్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు తెలిసిన వాళ్ళు కూడా కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళ ఫీడ్లో కూడా మాకు మన వీడియో అనేది యాడ్ అవుతుంది. వాళ్ళకి ఇన్ కేస్ నచ్చితే క్లిక్ చేసి చూస్తారు. సో మీరు తెలిసిన వాళ్ళ గ్రూప్స్లలో కానీ ఇలా వేయండి. అండ్ నేను మీకు షేర్ చేసే స్టోరీస్ వాట్సాప్లో కానీ ఇందులో షేర్ చేస్తాను, మీరు కూడా ఎవరికైనా షేర్ చేయండి. అంటే నార్మల్ నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు. సో ఏంటంటే వై స్టార్ట్ కంటెంట్ క్రియేషన్ అని చెప్పేసి ఇంకా కొన్ని కంటెంట్ చెప్పినా కదా పోతా వీడియోలో వీటిలో. సో ఏమైందిరా వీడియో లేదు ఏం కదా అని అంటున్నారు. సో మనకు టైం కుదరట్లేదు, టైం లేదు. అంటే వేరే ఏదో పనులు పడుతున్నాయో నిన్న మొన్న చూసినారు ఆల్రెడీ మీరు వీడియోస్లలో అటు ఇటు పోవడం అన్నీ అదే ఉంది. సో నాకు తెలిసి నేను మ్యాక్స్ ఈ 2-3 డేస్లో నేను కంపల్సరీ ఆల్రెడీ వీడియోలు అంటారు మ్యాక్స్ వేస్తానవరా ఏమైందని చెప్పేసి. సో నాకు తెలిసి నేను కంపల్సరీ షూట్ చేస్తాను ఈ వీక్లో, ఈ 30 డేస్ ఛాలెంజ్లోనే కంపల్సరీ నేను వై స్టార్ట్ కంటెంట్ క్రియేషన్ అని చెప్పేసి. సో నేను ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఎప్పుడు వచ్చింది నాకు ఈ థాట్, అలాంటివన్నిటికి క్వశ్చన్స్ నేను మీకు వేస్తాను. ఇన్ కేస్ లేకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పెడతా, అది ఉంటాయి కదా క్వశ్చన్స్ అడగడానికి, ఆస్క్ మీ క్వశ్చన్స్ అని చెప్పేసి. సో అందులో పెడతాం. మీకు అందులో ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అందులో కూడా అడగండి. సో దానికి కూడా ఇంకోటి సపరేట్ వీడియో చేసి పెడదాం. సో మన కంటెంట్ క్రియేట్ చేయాలా. సో చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంటుంది. సో డిఫరెంట్గా చేద్దామని అనుకుంటున్నాను నేను. సో చూద్దాం ముందు ఏమవుతుంది ఏం కదా అని చెప్పేసి. ఓకే గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఓకే గైస్, ఉంటా మళ్ళీ కలుసుకుందాం మరి ఒక కొత్త బ్లాగ్తో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, లవ్ యూ గైస్, బై బాయ్.